భగవంతుడు తల్లిగా నా ఆవేదన విన్నాడు. నా కొడుకుని నాకిస్తాడు అని నా మనసులో కలకలం మొదలయ్యింది. ఇన్నేళ్ల తర్వాత ఒక్కసారిగా నా కొడుకు నాకున్నాడు అనేంతగా ధ్యాస ఎందుకు మళ్ళుతుందో నాకు తెలియడం లేదు. రామ్మా, నువ్వు రామ్మా, వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ప్లీజ్, నువ్వే నాకు కావాలి. నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నానమ్మా. నువ్వు లేకుండా నేను కూడా ఉండలేకపోతున్నాను నాన్న. నా ప్రాణాన్ని విడిచి ఉండటం నా వల్ల కూడా కావడం లేదు. నా వల్ల కూడా కావడం లేదు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు నిజమైన తల్లి కొడుకులని తెలియకుండానే ఇంత ఎమోషనల్గా ఉన్నారంటే, ఇంకొంతకాలం వీళ్ళు ఇలాగే తెలుసున్నారంటే అసలుకే మోసం వస్తుంది. క్షమించాలి. రాము ఒక్కసారిగా అమ్మ గురించి అలా అనేసరికి నా గతం తాలూకు బాధ ఒక్కసారిగా బయటికొచ్చింది. నేనొక స్టేజ్ మీద ఉన్నాను, ఒక పాత్ర చేస్తున్నాను అనే సంగతి మర్చిపోయి తల్లిలా మాట్లాడాల్సొచ్చింది. నా తప్పుని మన్నించి అర్థం చేసుకోండి. నేను మాట్లాడుతాను మిస్. అందరికీ నమస్కారం. నేను కూడా స్టేజ్ మీద కృష్ణుడిని మర్చిపోయి రాములా మాట్లాడినందుకు మీరంతా నన్ను క్షమించాలి. నేను ఇలా క్యారెక్టర్ని మర్చిపోయి అమ్మ గురించి మాట్లాడానంటే ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. అమ్మలు వదిలేసిన ప్రతి అనాథ పిల్లాడి బాధ. ప్రతి చంటి పిల్లాడు అమ్మ జోలపాటుతోనే ఎదుగుతాడు. అమ్మ ఒడి లాలింపుతోనే పెరుగుతాడు. అమ్మ అనే పలుకుతోనే మాట మొదలు పెడతాడు. పుట్టినప్పటి నుంచి అమ్మ తప్ప మరో ప్రపంచం తెలియని చిన్నపిల్లలు ఏం తప్పు చేశారమ్మా? మమ్మల్ని వదిలేసి మాకు అన్యాయం చేస్తున్నారు. అమ్మే దైవం అంటారు. అమ్మ ప్రేమంత స్వచ్ఛమైనదే లేదంటారు. మరెందుకమ్మా మమ్మల్ని కని వదిలేసి అమ్మ ప్రేమను కల్తీ చేస్తున్నారు? మీరిలా మమ్మల్ని వదిలేసినా కూడా మా అనాథ పిల్లలు ఎవరు
అమ్మ మీద కోపం పెంచుకోరు. వాళ్ళకి రారని తెలిసినా, మీరు మమ్మల్ని వదిలించుకున్నారని అర్థమైనా ఆశ చంపుకోలేక ఈ రోజు మా అమ్మ వస్తుంది, ఆ రోజు మా అమ్మ వస్తుందని ప్రతిరోజు ప్రతి పిల్లాడు అనాథాశ్రమం గేటు వైపు ఒక నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తుంటాడు. నువ్వెలా ఉంటావో తెలియకపోయినా దెబ్బ తగిలితే అమ్మా అని అంటారు. అమ్మా, చిన్నపిల్లలకి కళ్ళ ముందు కంచం, దాని నిండా అన్నం ఉంటే ఆకలి తీరదమ్మా. నువ్వు ప్రేమగా తినిపించే గోరుముద్దలు తింటేనే మా ఆకలి తీరుతుంది. అమ్మా, అనాథాశ్రమంలో పడుకోవడానికి మాకేమీ పరుపులుండవు. ఒకవేళ ఉన్నా మాకు నిద్ర పట్టదు. ఎందుకో తెలుసా అమ్మా? మా అమ్మ మా తలని తన గుండెల మీద పెట్టుకొని తన చేతిని మా గుండెల మీద ప్రేమగా తాకుతూ చందమామ కథలు చెప్తేనే మాకు నిద్ర పడుతుంది. ఇంత అందమైన సంతోషాన్ని మాకు దూరం చేసి ఎందుకమ్మా మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నా? నా ఒక్కడి కోసం మాత్రమే కాదు, అనాథగా ఉన్న ప్రతి పిల్లాడి అమ్మ ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాలని మదర్స్ డే సందర్భంగా ఈ అనాథ కోరుకుంటున్నాడు. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. అమ్మా సీత, నువ్వు టీచర్గానే కాదు, ఈ అనాథ పిల్లల మీద ఓ తల్లిలా నువ్వు చూపిస్తున్న బాధ్యత చాలా ప్రశంసించదగినది. ఇందుకు గాను రామరాజు గారి చేతుల మీదుగా మీకు శాలువా కప్పి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. విన్నరుగా, కన్నవాడు ఇలా వదిలేసి వెళ్ళిపోతే 10 ఏళ్లు కూడా నిండని ఒక పిల్లవాడి గుండె లోతుల్లో ఎంత ఆవేదన ఉందో. నా విన్నపం కూడా అదే. పెంచలేనప్పుడు, పోషించే శక్తి లేనప్పుడు పిల్లల్ని కనకండి. ఇలా వదిలేసి వీళ్ల జీవితాల్ని నాశనం చేయకండి. ప్రోగ్రాంని ముందుండి నడిపించి సక్సెస్ చేసినందుకు సీతకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఏం కావాలి? అమ్మా, నాకు కూడా ఏదో ఒక మూల నువ్విక్కడే నా చుట్టుపక్కలే ఉన్నావని ఊహ కలుగుతుంది.
పార్ట్నర్ని సెపరేట్ చేసి సోలోగా ఎత్తులు వెయ్యలేక తల పట్టేసిందా దాక్షాయణి? ఎందుకా పుల్లవిరుపు మాటలు సరస్వతి? ఈ మధ్య నన్ను చీపురు పుల్లలా పక్కన పారేసి నాకు చెప్పకుండా ఏదో చేస్తున్నావు. అంతకన్నా ఇంకేమనగలను? అయ్యో అదేం లేదు సరస్వతి. ఎందుకు దాక్షాయణి మాట దాటేయాలని చూస్తావు? 2 రోజుల నుంచి ఒంటరిగా కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నావు. ఓ తెగ టెన్షన్ పడిపోతున్నావు. నేను గమనించలేదు అనుకున్నావా? అన్నీ కలిసే చేశాం కాబట్టి అడిగాను. సర్లే, చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే. సరస్వతి, చెప్పకూడదని కాదు, ఇలాంటి టైంలో నేను టెన్షన్ పెట్టవెందుకు అని చెప్పలేదు అంతే. అంత టెన్షన్ పడే విషయం ఏంటి? గతంలో మనిద్దరం సమాధి చేసిన నిజం, ఆ నిజం ఇప్పుడు ఊపిరి పోసుకొని మనల్ని ప్రమాదంలో పడైపోతుంది. ఏంటది? సీతక్కకి పుట్టిన కొడుకు. సీతక్క కొడుకుని నువ్వెప్పుడో గుళ్ళో వదిలేసానన్నావు కదా. వాడు చనిపోయాడని మన కుటుంబం, ఈ ప్రపంచమంతా కూడా నమ్మింది. ఉన్నట్టుండి ఆ టాపిక్ ఎందుకొచ్చింది? తెలీదు. సీతక్క పని చేస్తున్న అనాథాశ్రమంలోనే వాడు పెరుగుతున్నాడు. తల్లి అని తెలియకుండానే వాడు అక్కకి చేరువవుతున్నాడు. అసలు ఇది నీకెలా తెలుసు? 7 ఏళ్ల క్రితం నాకు గుళ్ళో అప్పుడే పుట్టి కొన్ని గంటలైన చంటి పిల్లాడు దొరికాడమ్మా. సరే, ఇక నుంచి ఆవిడ్ని వెతకడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ పిల్లాడి తల్లెవరో తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కారణం నాకైతే తెలీదమ్మా. ఆ బిడ్డను మీరే వదిలారు. వాడి తల్లి సీతక్కే అని తెలియక వాడికి అమ్మ ఎక్కడున్నా సరే తిరిగి ఆ బుడ్డోని వాడికి అప్పగిచ్చాలని అక్క కంకణం కట్టుకుంది. మరిప్పుడేం చేద్దాం? వెంటనే ఆ పిల్లాన్ని అక్కడి నుంచి తప్పించి అక్కకి దూరం చేయాలి. నీతో నేను పాలు పంచుకోవాల్సిందే. నీతో నేను చేతులు కలపాల్సిందే. నా పగ నేను తీర్చుకోవాల్సిందే. సరస్వతి, నేను డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా, నీకెందుకు ఇదంతా? నేను చూసుకుంటానులే. అదేం కుదరదు. నేను నీతో పాటే ఉంటాను. సరే, నీ ఇష్టం. నాకు తెలిసిన రౌడీ ఒకడున్నాడు. వాడికి ఫోన్ చేసి సపోర్ట్ తీసుకొని బుడ్డోడిని ఆశ్రమం నుంచి తప్పిద్దాం. చెప్పండి మేడం. నువ్వు వెంటనే నాకు ఒక పని చేసి పెట్టాలి. సరే మేడం, చెప్పండి. అర్ధరాత్రి దాటాక వెళ్తే అందరూ గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి మన పని ఈజీగా అవుతుంది. సరే మేడం, వస్తాను. సరే. రాము ఒక్కసారిగా అమ్మ గురించి అలా అనేసరికి నా గతం తాలూకు బాధ ఒక్కసారిగా బయటికొచ్చింది. ఇంత అందమైన సంతోషాన్ని మాకు దూరం చేసి ఎందుకమ్మా మమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నా? సీత, 7 ఏళ్ల కాలం గడిచింది. మన మధ్యన దూరం ఇంకా అలాగే ఉంది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం ఇంకా నాతోనే ఉన్నాయి. సమాజం కోసం, మన కుటుంబం కోసం, మనిద్దరం కలిసి ఉండడం కోసం నేను కోరిన కోరికను నువ్వు నిరాకరించావు. పంతం పట్టి నీ మాటే నెగ్గాలి అనుకున్నావు.
మనిద్దరం కలవడం కోసమే నీకు పుట్టిన బిడ్డని దూరం చేసినా కూడా దైవ నిర్ణయాన్ని గ్రహించకుండా నన్ను దూరం పెట్టావు. నీ పట్టుదలని ఎప్పుడు వదిలేస్తావు సీత? ఎప్పుడు మనం ఎప్పట్లా కలిసి ఉంటాం? ఒరే రాము, ఈ 7 ఏళ్ళు నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు అన్న ఆవేదన పడుతూనే ఉన్నాను. నా బిడ్డ నాకు దక్కకుండా పోయింది అన్న మనోవేదనతో కుమిలిపోతూనే ఉన్నాను. కానీ నిన్ను చూస్తుంటే, నీతో మాట్లాడుతుంటే నా గుండెల్లో దిగులు పోయినట్టుగా ఉంటుంది. నా బిడ్డే నాతో ఉన్నాడన్న ఆ అనుభూతి నాకు కలుగుతుంది. ఏ తల్లి కన్న బిడ్డవో ఆ దేవుడు నిన్నొక బిడ్డలా నిన్నెందుకు చేరదీసేలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇన్నేళ్ల మానసిక క్షోభని మాత్రం నిన్ను చూస్తేనే మర్చిపోతున్నాన్రా. ఇప్పుడు వాడిని కిడ్నాప్ చేయడం అంత రిస్క్ ఏం కాదుగా. వాడు సీతక్క కొడుకు అని నిజం తెలిస్తే మనం రిస్కులో పడతాం. అందుకే వాణ్ణి హాస్టల్ నుంచి తప్పించక తప్పదు. వచ్చావా? బయటే ఉన్నాం మేడం. సరే వస్తున్నాను. పద వెళ్దాం. సరే పదండి వెళ్దామా? మేడం, కిడ్నాప్ కి ముందే సగం అడ్వాన్స్ ఇస్తా అన్నారు. అయ్యో సరే సరే ఇవ్వు. పదండి. పదండి. నాకమ్మ కావాలి మిస్. నేను ఇక్కడ అనాథాశ్రమంలో ఉండను. మా అమ్మని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను మిస్. నా ఫ్రెండ్ సమస్యల్లో ఉన్నాడు మిస్. వాడు అమ్మ కోసం వెళ్ళిపోతానంటున్నాడు. వాడికేం కాకూడదు, కాపాడండి మిస్. రే గణేష్, నేను ఇక్కడ నుంచి అమ్మ కోసం వెళ్ళిపోతున్నాను రా. టీచర్ కి చెప్పుకురా, నేను వెళ్ళిపోతాను. రాము వెళ్ళిపోతున్నాడు మిస్. వాడిని ఆపండి మిస్. వాడికేం కాకుండా కాపాడండి మిస్. వెళ్ళిపోతాను రా. టీచర్ కి చెప్పుకురా. ఒరే రాము, వెళ్ళకరా. నేను చెప్పేది వినరా. వెళ్ళకరా. టీచర్ టీచర్, రాము వెళ్ళిపోతున్నాడు టీచర్. వాడిని ఆపండి టీచర్. వాడికేం కాకుండా కాపాడండి టీచర్. రే రాము ఆగరా. రే రాము ఆగరా. టీచర్ ఆపండి టీచర్. వద్దు, వెళ్ళొద్దు. ఏమైందమ్మా సీత? ఎందుకు అలా కేక పెట్టావు? ఏమైందక్క? పీడికలేమైనా వచ్చిందాక? రాముకి గణేష్కి ఏదో అవుతున్నట్టు, వాళ్ళేదో ప్రమాదంలో ఇరుక్కున్నట్టు అరుపులు వినిపించాయి. అనాథాశ్రమం బోర్డు కల్లో కనిపించింది.
నాకెందుకో భయంగా ఉంది బామ్మ. పొద్దుగానే లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేదాకా వాళ్ళ గురించే సొంచేస్తుంటావు కదత్త, అందుకే అట్లా కనబడిందేమో. లేదు చిట్టి, నేను వెంటనే వెళ్ళి నేరుగా వాళ్ళని చూస్తే కానీ నా మనసు కుదుట పడదు. అమ్మా సీత, ఈ రాత్రిపూట ఎందుకమ్మా వెళ్ళడం? నువ్వు అనుకున్నట్టు పిల్లలకి ఏం కాదమ్మా. రేపు పొద్దున వెళ్తావుగా, అప్పుడు మాట్లాడొచ్చమ్మా పిల్లలతో. బామ్మ, దేవుడి పట్టం కింద పడిపోయింది అంటే నాకెందుకు అపశకనంలో అనిపిస్తుంది బామ్మ. నేను ఇప్పుడే వెళ్ళి పిల్లల్ని చూడాల్సిందే. అక్క వద్దక్క, సమయానికి బావ కూడా లేడు. నువ్వెట్లా పోతావు అక్క?